సహస్రమర్దిని స్తోత్రానికి సంబంధించిన ఛాయలో చదువుతాము. భవభయహారిణి శంభు విహారిణి కల్మషనాశిని కుంభిగతే తవ చరణే పతితం సతతం కృతకిల్ విషమప్యవదేహి వరం అని ఈ విధంగా స్తోత్రం చేసినాడు. స్తోత్రం చేసి ఏ పరశురాముని నిమిత్తముగా ఆమె కోపానికి వచ్చినదో పరశురాముని దగ్గరకు దాకా తీసుకొచ్చి రావయ్య కోపంతో ఉన్నటువంటి ఆమె పాదాలపైన పడు అనగానే ఆమె పాదాలపైన పడ్డాడు. కోపాన్ని నీవు తగ్గించుకోవమ్మా అని అన్నాడు. ఇంతలో ఇక్కడ నలుగురున్నారు. రాధాకృష్ణులు, పార్వతీ పరమేశ్వరులు, కుమారస్వామి, పరశురాముడు, గణపతి, వీళ్ళంతా ఉన్నారు. ఇక్కడ ఈ ఘటన జరిగిన తర్వాత ఏమేమి జరుగుతున్నది అక్కడ అనేటువంటిది రాస్తాడు. ఎంత విచిత్రంగా ఉన్నది ఈ దృశ్యం, ఒకసారి మీరు ఆలకించండి. తదా రాధా అబ్రవీద్దేవీం. ఈ స్తోత్రం చదవగానే కొంచెం ఆమెలో ఊరట కలిగినది, శాంతించినది, ఆ ఆవేశంతో కూడుకున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీయడం ఆపివేసినది. ఇంతలో ఆ రాధాదేవి ఆమెతో కొన్ని మాటలు అంటూ ఉన్నది. రాధ మాట్లాడుతున్నది అని చెప్పితే అయిపోయేది కదా, కానీ చెప్పే సమయంలో విశేషణం వేస్తాడు ఆమెకు. ఎటువంటి రాధ అనంటే తదా రాధా అబ్రవీద్దేవీం శివరూప సనాతని. శివుని యొక్క స్వరూపురాలైనటువంటి రాధాదేవి పార్వతీదేవితో ఈ విధంగా మాట్లాడుతున్నది. రాధాదేవి ఏమంటున్నది? ప్రకృతి పురుషశ్చ ఉభౌ అన్యోన్యాశ్రయ విగ్రహౌ ద్విధా భిన్నౌ ప్రకాశేతే ప్రపంచేస్మిన్ యథా తథా. ప్రకృతి పురుషులు అనేటువంటివి రెండుగా విభక్తమై ఉన్నాయి. హే పార్వతి, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? రాధాదేవి పార్వతికి చెప్తున్నది. ప్రకృతి పురుషులు అని రెండుగా విభక్తమై ఉన్నాయి, కానీ ఆలోచించి చూస్తే అవి రెండు వేరు కావు, ఒక్కటే. ఆ రెండు కావు, రెండు ఒకటేనన్న తర్వాత మాట ఏమంటున్నది? త్వంచ అహం ఆవయోర్దేవి భేదో నైవాస్తి కశ్చన. అటిద్దరు పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, ఇటిద్దరు ఎవరున్నారు? రాధామాధవులు ఉన్నారు. ఇప్పుడు రాధాదేవి ఏమంటున్నది పార్వతీదేవితో? ప్రకృతి పురుషులు ఇద్దరు ఒకటేనే. ఆ మాటను చెప్పిన తర్వాత మీరిద్దరూ మేమిద్దరము, అసలు ఇద్దరికి మనకు భేదమే లేదు. ఇదేమిటమ్మా మీరిద్దరు ఎవరు అని అంటే రాధాకృష్ణులు అంటున్నారు, మీరిద్దరు ఎవరు అని అంటే పార్వతీ పరమేశ్వరులు అంటున్నారు కదా లోకంలో అంటే చెబుతూ అన్నది రాధాదేవి పార్వతిని చూపెడుతూ విష్ణుస్త్వం అహమేవాస్మి శివ ద్విగుణతాంగత. ఇప్పుడు విష్ణు ఎవరు? పార్వతీదేవి. రాధాదేవి పార్వతీదేవిని చూపుతూ అంటున్నది విష్ణుస్త్వం అహమేవాస్మి శివ ద్విగుణతాంగత. ఇప్పుడు అయిపోయినది. ఇప్పుడు అక్కడ శంకరుడు ఉన్నాడు, ఇక్కడ నారాయణమూర్తి ఉన్నాడు. అవునా కదా? బాగా శ్రద్ధగా వినాల్సినటువంటి ఘట్టం ఇది బ్రహ్మాండ పురాణంలో. ఇప్పుడు ఏమైపోయినది? తర్వాత మాటల్లో ఏమంటున్నది అంటే శివస్య హృదయే విష్ణు భవత్యా రూపమా స్థిత. శివుని హృదయంలో విష్ణుమూర్తి ఉన్నాడు అనంటే పార్వతీదేవి అయినటువంటి నీవు ఆయన శరీరంలో ఉన్నావు అంటే నీ రూపాన్ని ధరించి విష్ణుమూర్తి ఉన్నాడు. విష్ణుమూర్తి కృష్ణుని హృదయంలో ఎవరున్నారు? రాధాదేవి ఉన్నది అంటే శివుని యొక్క రూపాన్ని ధరించినటువంటి నేను ఆయన హృదయంలో ఉన్నాను అంటున్నాను. ఎవరు మనం చెప్పే మాటలు కాదు ఇవి, వ్యాసుడు చెప్పేటువంటి మాటలు, రాధా పార్వతులు మాట్లాడుకునేటువంటి మాటలు ఇవి. ఏష రామో మహాభాగే. ఎదుట ఉన్నటువంటి పరశురాముడిని చూపుతూ ఏమన్నది అంటే హే మహాభాగే, వీడు నిజానికి విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టినవాడే, కానీ శైవతాంగత శివభక్తుడైపోయినాడు. శివుని యొక్క ఉపాసన చేసినాడు కదా, అందుకని వాడు వైష్ణవుడై ఉండి కూడా శైవతాంగత. గణేశోయం. ఈ గణపతి ఉన్నాడు, ఎవరు కొడుకువాడు అంటే మీరు ఏమంటారు? కానీ బ్రహ్మవేత్త పురాణం ఏం చెప్పినది? నారాయణమూర్తి యొక్క అంశతో పుట్టినవాడు అని అన్నది. అందుకని గణేశోయం శివ సాక్షాత్ వైష్ణవత్వం సమాస్థిత. ఇప్పుడు ఈ చీరదంతా కూడా మిశ్రణమై ఉన్నదంతా కూడా మిక్సింగ్ అంతా.
నేను మొన్నటి నుంచి ఒక మాట చెప్తున్నాను, ఏ దానికి అది ఉంటే రుచి ఉండదు. క్యాబేజీ కూర చేసుకున్నామంటే ఒక్కటి రుచి ఉండదు, అందులో టమాటా వేసుకోవాలి, రుచిగా ఉంటుంది. క్యారెట్ ఒకటే కూర బాగుండదు, దాంట్లో కొంచెం బీన్స్ వేయాలి. మోహన రాగం ఒకటే రుచిగా ఉండదు, అందులో ఇంకొక రాగాన్ని జోడించాలి. ఎంత గొప్పగా చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఏతయో రావయో ప్రభోశ్చాపి భేదో న దృశ్యతే అని ఈ మాటలనని పక్కన ఉన్నటువంటి గణపతి ఉన్నాడో నెత్తురుగారుతున్న వాడిని తీసుకొని రాధాదేవి తన తొడపైన కూర్చుండబెట్టుకున్నది. నెత్తిని వాసన చూసినది. ఆమె ముట్టుకొని తొడపైన కూర్చోగానే విరిగిపోయినటువంటి దంతం నుండి గారుతున్నటువంటి నెత్తురంతా మాయమైపోయినది. సగము దంతం కనిపించినది, ఏకదంతుడి కనబడ్డాడు. ఈ పార్వతీదేవి అప్పుడు ఈ చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత సుప్రసన్నురాలు అయిపోయినది. అప్పుడు పరశురాముడు వచ్చి అమ్మవారి పాదాలపైన వడగానే పార్వతీదేవి పరశురాముని తీసుకొని ఆమె తొడపైన కూర్చుండబెట్టుకున్నది. క్రోడీ చకార సుప్రీత మూర్ధ్యుపఘ్రాయ పార్వతీ ఏవం తయోస్తు సత్కారం దృష్ట్వా రామగణేశయో. వీళ్లకు సంబంధించిన సత్కారం ఇక్కడ జరుగుతున్నది కైలాసకరంలో. గణపతి ఎక్కడ కూర్చున్నాడు? రాధాదేవి తొడపైన. రాముడు ఎక్కడ కూర్చున్నాడు? పార్వతీదేవి తొడపైన. వాడు వైష్ణవుడై శైవుడైనాడు, వీడు శైవుడై వైష్ణవుడైనాడు. రాధాదేవి శివుని యొక్క అంశ సంభూతురాలు, పార్వతీదేవి వైష్ణవాంశ సంభూతురాలు. ఈ విధంగా మిశ్రణతో కూడుకున్న ఈ దృశ్యాన్ని చూసినాడు. కృష్ణ స్కందముపాకృష్య. ఇంతలో కింద కూర్చొని ఎదురు చూస్తున్నాడు. అమ్మ ఇద్దరు పిల్లలు తీసుకున్నాడు. అందరికంటే చిన్నవాడు నేను కుమారస్వామి. వాడు బిక్కముఖం వేసినాడు. బాధపడకురా నాయన అని కృష్ణుడు ఏం చేసినాడు? కుమారస్వామిని తీసుకొని తన తొండపైన కూర్చుండబెట్టుకున్నాడు. ఈ విధంగా ఒక్కసారి చెప్పినవన్నీ మీరు హృదయంలో ఉంచుకోండి. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత పరశురామునికి ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేసినాడు. ప్రకృతి వికృతి జాతం విశ్వమే తద్విధాతుం మమ కియదనుభూతం వైభవం తత్ప్రమాతుం అవిదిత తమనుమానాభీష్టవస్త్వే కథామా భవతు అథ భవభామా పాతు మాం పూర్ణకామ. అమ్మవారిని, కుమారస్వామిని, గణపతిని, రాధాదేవిని అందరినీ తలా ఒక శ్లోకం చొప్పున స్తోత్రం చేసినాడు. చాలా అద్భుతంగా ఉన్నది. యా రాధా జగదుద్భవ స్థితిలయేషు ఆరాధ్యతే వా జనైః శబ్దం బోధయతీష వక్త్రగణనాత్ ప్రేమామృతాస్వాదనం రాసేషి రసికేశ్వరి రమణహృన్నిష్ఠా నిజానందిని నేత్రీ సా పరిపాతు మామనవరతం రాధేతి యా కీర్త్యతే. ఇది ఒక్కసారి మీకు చెప్పాలి అని అనిపిస్తున్నది, మీరంతా కూడా అనండి. యా రాధా జగదుద్భవ స్థితి లయేషు ఆరాధ్యతే వా జనైః శబ్దం బోధయతీష వక్త్రవిగళత్ ప్రేమామృతాస్వాదనం రాసేషి రసికేశ్వరి రమణహృన్నిష్ఠా నిజానందిని నేత్రీ సా పరిపాతు మామనవరతం రాధేతి యా కీర్త్యతే. జగదంబ విశ్వపాలిని రాధామాతాకి ప్రార్థన చేసినాడు. ఈ స్తోత్రాన్ని విన్నటువంటి ఆ భగవతి చల్లబడిపోయినది. శంకరుడు చాలా ఆనందాన్ని అనుభవించినాడు. ఈ కథను విన్న మీరు చెప్పండి, ఇప్పుడు శంకరునికి ఎంత భయంకరమైన క్షణంలోనే మన సంసారాల్లో కూడా రోజుల తరబడి జరిగే పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. అదేమిటో లేదు, ఒక్క క్షణంలో జరిగినదంతా కూడా ఏమవుతుంది, మొత్తం ఇల్లంతా కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వెంత అంటే నేనెంత అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో విడాకులు ఇచ్చుకునేదాకా వస్తుంది. అంతటి పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటి? కోపము. అవునా కాదా? ఇప్పుడు పార్వతీదేవికి ఆ కోపం వచ్చినది. ఎందుకు ఆ కోపం వచ్చినది? ఏ మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఉపదేశం పొందినటువంటి పరశురాముడు వచ్చి
తన కొడుకు యొక్క దంతాన్ని విరగొట్టినాడు అన్న తర్వాత కోపం రాకుండా ఉంటుందా? కానీ ఈ కోపము పరిణామంలో ఏం చేసేది ఉండే అనంటే, పరిణామంలో శంకరుని యొక్క సంసారాన్ని నాశనం చేసేదై ఉన్నది ఆ కోపం. మన బోటి వాళ్లకు కోపం వస్తుంది కానీ వాళ్ళకు కూడా కోపం వస్తుందా అంటే ఎందుకు రాదు? కోపం రానటువంటి శరీరాన్ని ధరించినారు అన్న తర్వాత అందరికీ వస్తుంది. కానీ ఆ కోపం వచ్చిన సమయంలో ఆ కోపము తన సంసారాన్ని నాశనం చేసే పరిస్థితి ఉన్నది అని భావించి, కోపము వలన నా సంసారం నాశనం కాకుండా ఉండాలి అనంటే శంకరుడు ఏం చేసినాడు? శ్రీకృష్ణ గోవింద మురారే హే నాథ. అందుకని నేను కూడా పురాణాలు చదివిన తర్వాత చెప్పేది ఏమిటి అనంటే, మీకు కూడా ఒకవేళ కోపం వచ్చిందనుకోండి, కోపముల వలననే మన సంసారాలు నాశనమైపోతాయి. ఆ కోపం వచ్చేటువంటి ఈ క్షణాలు ఉన్నాయో మన శరీరంలో మనకు తెలుస్తుంది. నేను ఇప్పుడు కోపాన్ని రాబోతున్నానా, నేను సంతోషాన్ని పొందబోతున్నానా, అవి మనలో ఒక విధమైనటువంటి స్పందన కలిగింపజేస్తాయి. మిషన్ మనదే కదా, శరీరం మనదే కదా, ఫ్యాక్టరీ మనదే కదా, మనకు సంబంధించిన స్వభావం మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మిగతా విషయాలు ఎట్లా ఉన్నా కానీ మనకు ఒక దారి చూపుతున్నాడు. కథను తెలియజేస్తూ వ్యాస భగవానుడు చెప్పేది ఏమిటి అంటే, నాయనలారా, కోపం వచ్చిన సమయంలో ఆ కోపాన్ని అదుపాజ్ఞల్లో పెట్టేది ఎవ్వరూ కాదు. అక్కడ ప్రమథగణాలు ఆపలేకపోయినారు. పెళ్లి చేసుకున్న ప్రియుడైనటువంటి శంకరుడు కూడా ఆగవేని ఎంత అన్నా ఆ పరిస్థితే లేదు. ఆ సందర్భంలో మనకున్నటువంటి కోపము శాంతం కావాలి అంటే శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ. శాంతమైనది, పరిస్థితి చక్కబడ్డది. శంకరుడు రెండు చేతులు జోడించి, కృష్ణ నీ రాక వలన నా సంసారం హాయిగా అందరం సంతోషంగా ఉన్నామయ్యా అన్నాడు. వచ్చిన పని అయిపోయినందుకు రాధామాధవులు ఇద్దరు కూడా గోలోకానికి వెళ్ళిపోయినారు. పరశురామ ఎందుకు వచ్చినావయ్యా అనంటే, ఏం లేదయ్యా, తమరి వద్ద మంత్రాన్ని ఉపదేశం పొందిన తర్వాత లోకాలన్నింటినీ జయించి క్షత్రియ కులాన్ని నాశనం చేసి ఒక్కసారి మీ కృతజ్ఞత చెప్పుకొని వెళదామని వస్తే ఈయన లోపలికి రారేవలేదు ఈ గణపతి. అయ్యో ఆ పని నేను ఇప్పుడు అనకయ్యా, ఇప్పుడు వేదం లేదు కదా, మనం అంతా ఒకటే అని అంతా సుఖాంతమైనందుకు సంతోషపడి తాను జయించినటువంటి వార్తను మళ్ళీ తాను ప్రచారం చేసుకోవడం నిష్క్రమ్యమాణో రామస్తు నందీశ్వర ముఖైర్గణై నమస్కృతో యయౌ రాజన్. వచ్చినప్పుడు యుద్ధం చేస్తే వీళ్ళంతా ప్రమదగణాలు ఆయన విషయంలో కోపంతో ఉన్నారు. వెళ్ళే సమయంలో పరశురాముడు వెళుతున్నారు, అయ్యా నమస్కారం నమస్కారం. ప్రియ సమయంలో అందరూ ఆయనకు నమస్కారాలు చేస్తుంటే స్వగృహం పరమాముదాయయౌ స్వపితురాశ్రమం, శాంతుడైనటువంటి వాడి ఆశ్రమానికి వెళ్ళినాడు. ఆ తర్వాత తాను చేసినది లోకానికి ఉపకారం అయినా కానీ ఇంత క్షత్రియులను నాశనం చేసినందుకు గాను నేను భయంకరమైనటువంటి పాపాన్ని చేసినాను అని భావించి ఆ పరశురాముడు ఏ క్షత్రియుల యొక్క రుధిరముతో 5 మడుగులు చేసినాడు కురుక్షేత్ర సమీపంలో, వాటిని శమంత పంచకము అని అంటారు. వాటి సమీపంలో కూర్చొని తపస్సు చేసినాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగినది. ఎందుకయ్యా పరశురామా నీవు తపస్సు చేసినావు అంటే, క్షత్రియులు రుధిరంతో కూడుకుని ఈ సరస్సులు పనికిరానివి కాకుండా ఉండాలి, లోకోపకారములు కావాలి. ఎవరైతే ఇక్కడికి వచ్చి పితరులను ఉద్దేశించి శ్రాద్ధ క్రియాకలాపాలు చేస్తారో వాళ్ళ పితరులు శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందేటువంటి ఒక అనుగ్రహాన్ని ఇవ్వయ్యా అనగానే ఆ వరాన్ని ఇచ్చినటువంటి వాడే పరమాత్మ అంతర్ధానమైనాడు. ఈ విధంగా లోకంలో ఆవిర్భవించినటువంటి పరశురాముడు ఉన్నాడో ఆయన ఈశ్వర భక్తుడి ఇన్ని రకాలైనటువంటి లీలలు చేసినాడనేటువంటి ఈ కథను బహు విస్తృతంగా వర్ణించిన దాన్ని మనం సంక్షేపంగా చెప్పుకున్నాము. ఇంకా లలితోపాఖ్యానంలో మనం ప్రవేశించలేదు. గడియారం చూపుతున్నది, ఒక అరగంట ముందే ఆపాలి అని హరిప్రసాద్ గారు అన్నారు. ఆరంభం ఆలస్యం కావడం వలన సమాప్తి ఆలస్యమైనందుకు ఆ గురుచరణాల విందాలకు నమస్కారం చేస్తూ ఈనాటి ప్రవచనానికి విరామాన్ని ఇస్తున్నాను. గోపాలకృష్ణ భగవాన్ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ రణవాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే
हे नाथ च्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे जानकी नायकं रामचन्द्रं भजे। भक्तवत्सल भगवान की नमः पार्वतीपतये। శ్రీ గురుభ్యో నమః. జగద్గురులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వార్ల దివ్య అనుగ్రహ విశేషంతో ఇంకొక దివ్యమైనటువంటి కార్యక్రమం మనం పీఠంలో నిర్వహించగలుగుతున్నాం. ఇది రేపటి రోజున ముగియనున్నది. అయితే రేపు ఉదయం నేను రావటం అవకాశం ఉంటుందో లేదనని మహేశ్వర్ శర్మ గారు ప్రార్థన చేశాను. అది ఈ రోజున నేను పూర్తి చేసుకుంటున్నాను. నాతో కొంతమంది, అయ్యా మీరు మహేశ్వర్ శర్మ గారి గురించి పరిచయం మాకు సంపూర్ణంగా తెలియలేదు అని చెప్పి అడిగారు. అడిగితే శ్రీ శర్మ గారిని ప్రార్థన చేస్తే వారిని గురించినటువంటి వివరాలు తెలియజేయటం జరిగింది. అవి ముందుగా మీకు ప్రస్తావన చేస్తాను. శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు కరీంనగర్ వాసులు. వారి తండ్రి గారు చంద్రమౌళీశ్వర శర్మ గారు, తల్లిగారు కమలమ్మ గారు. వీరు 35 సంవత్సరాల క్రితం మెదక్ జిల్లా శివంపేట గ్రామంలో శ్రీ మాడుగుల మాణిక్య సోమగాజి వారి వద్ద వేదాధ్యయనం చేశారు. శ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ గారి దగ్గర పంచకావ్యాలు, నాటకాంత సాహిత్యం, శ్రీ విద్యాపూర్ణ దీక్ష నేర్చుకున్నారు. శ్రీ శృంగేరి శంకరమఠం కాలడీలో శ్రీ శంకర శాస్త్రి గారి దగ్గర ప్రకటన గ్రంథములు నేర్చుకున్నారు. బెంగుళూరు శ్రీ లక్ష్మీ నరసింహశాస్త్రి గారి దగ్గర తర్కశాస్త్రం, కోడూరు కృష్ణజ్యోత్సుల శాస్త్రి గారి వద్ద అద్వైత వేదాంతం, ప్రస్థానత్రయ భాష్యాలు నేర్చుకున్నారు. ఇవన్నీ కూడా శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగినాయి. 20 సంవత్సరాల నుండి కరీంనగర్లో శివాలయంలో అష్టాదశ పురాణాలు ప్రవచనం చేస్తూ ఉన్నారు. శృంగేరి పీఠంతో గత 40 సంవత్సరాలుగా వారి కుటుంబానికి అనుబంధం ఉన్నది. విద్యాభ్యాసం శృంగేరిలోనే జరిగింది. విభిన్న ప్రాంతాల్లో అష్టాదశ పురాణాలు, విడివిడిగా ప్రవచనాలు, భాగవత సప్తాహాలు చేసి ఉన్నారు. అటువంటి వారి ద్వారా మళ్ళీ మనం ఈ 7 రోజుల పాటు ఈ అష్టాదశ పురాణ సారాంశం వినేటువంటి భాగ్యం మనకు కలిగింది. నేను ముందుకు పోయే ముందు ఒక చిన్న కార్యక్రమం ఒకటి ఉంది. అది చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలకు వెళ్తాను. మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం మొదట్లో శ్రీ మల్లాది శ్రీహరి శాస్త్రి గారు మనకు కాశీఖండం 42 రోజుల పాటు ప్రవచనం చేశారు. వారి సతీమణి స్వహస్తంతో భాగవతం అంతా రాస్తే అది ఇచ్చినవరకు భాగవతం ఒక మహానుభావుడికి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆమె దేవి భాగవతం మొత్తం కూడా స్వహస్తంతో రాసింది. దాన్ని కూడా ఒక భాగవతోత్తముడికి ఇవ్వాలనేది ఆమె సంకల్పం. దాన్ని శ్రీహరి శాస్త్రి గారు తీసుకొచ్చారు. ఇప్పుడు వారు శ్రీ మహేశ్వర శర్మ గారికి సత్కరించి దాన్ని ఇస్తారు. ఇక్కడ వారికి ఆలస్యం కాకూడదు.
గుంటూరులో ఎప్పుడు ప్రవచనాలైనా ముందు లైన్లో కూర్చొని ఆ తల్లి వినేది. సాక్షాత్తు పార్వతీదేవి వలె నిండు ముత్తైదువుగా. ఆమె కాశీ అంటే ఎంత ప్రాణమో ఆ కాశీఖండం చెప్పి చివరి దశలో కూడా వారు కాశీని జ్ఞాపకం చేసుకుంటున్నావా అన్నారట హాస్పిటల్లో. ఎంతమంది నర్సులు ఉన్నారో డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ కాశీకి సంబంధించిన మహిమని చెప్పి ఆ శరీరాన్ని వదిలిపెట్టినటువంటి మహానుభావురాలు. దయచేసి ఎవరు మాట్లాడద్దండి, ఒక్క 10 నిమిషాలు. పార్వతీదేవి కూర్చున్నట్టు అంత పెద్ద వయసు కదా, శరీరం స్థూలంగా ఉన్నది, గోడ కొరవి కూర్చునేది కాదు పాపం. మన దేశంలో అనేక మంది పురాణ ప్రవచనాలు చేస్తున్నారు, చేయబోతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వైశిష్టం, ఒక్కొక్క శైలి. శ్రీ మహేశ్వర శర్మ గారు పురాణం చెప్తూ ఉంటే ఆయన ఎంతో ఆర్ద్రతతో ఆ పురాణంలో మమేకమైపోయి చెప్తూ ఉంటారు. మీరు గమనించే ఉంటారు, అనేక సందర్భాల్లో వారు కళ్ళు చెమర్చడం, ఆ అశ్రుధారలు వారు తుడుచుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. వేదాధ్యయనం చేయటం వలన ఏమో వారు ప్రతి పదాన్ని ఉచ్చారణలో ఎక్కడ దోషం ఉండదు. ఆ తర్వాత ఒకే స్వరంతో 2 గంటలు చెప్పినా 2.5 గంటలు చెప్పినా ఒకే స్వరంతో చెప్తారు. వారు చెప్పేటువంటి మాట మన హృదయాల్లో నాటుకుపోయేటట్లుగా చెప్తారు. అది వారి యొక్క వైశిష్ట్యం, గురువుల అనుగ్రహంతో వారికి లభించినటువంటి విశేషం. అయితే మనందరికీ శ్రీ శర్మ గారి మీద కొంచెం కష్టం ఉంది. ఏంటంటే ప్రతిదీ కాస్త రుచి చూపిస్తారు, వెళ్ళిపోతారు. ఇది ఎట్లా ఉందంటే, భాగవతంలో మీరు చెప్పినట్టుగా బృందావనంలో ఉన్నటువంటి గోపికకి కృష్ణస్వామి ప్రేమ అనురాగాలు చూపించి ఆయన మధురకు వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ ఆయన కనిపించేంత వరకు ఎంత తప్పించారో అట్లా మమ్మల్ని అందరినీ మళ్ళీ మీ దర్శనం కోసం ఎదురు చూసేలాగా చేస్తున్నారు. ఎప్పటికైనా మీ ద్వారా శివపురాణం విస్తారంగా కనీసం 42 రోజులు శ్రవణం చేయాలని మా కోరిక. అయితే మీకు ఎప్పుడు అవకాశం లభిస్తే అప్పుడు చెప్పండి. మేము ఇప్పుడు ఫలానా అప్పుడు చెప్పండి అని మీ నిర్బంధం లేదు. మీకు ఎప్పుడు అవకాశం
ఆ భగవంతుడు ఎప్పుడు అటువంటి సానుకూలతను కలిగిస్తే అప్పుడే చెప్పాలని చెప్పి మన అందరి తరఫున వారిని ప్రార్థన చేస్తున్నాను. అయితే మనకి అతి కొద్ది కాలంలోనే వారు ఇంకొక అనుగ్రహం కూడా చేశారు. చైత్రమాసంలో ఆనంద రామాయణం సప్తాహంగా ప్రవచనం చేస్తామని చెప్పి ఉన్నారు. నిర్దిష్టమైనటువంటి తారీఖు బహుశా మీకు రేపో లేకపోతే తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. మహేశ్వర్ శర్మ గారు ఇవాళ కూడా చెప్పారు. ఆయన వారి ప్రవచనంతో పాటు మనం ఇతరుల పురాణ ప్రవచనాలు కూడా వినాలి. వారు చెప్పారు కదా, భోజనం చేసేటప్పుడు దాంట్లో పప్పు, కూర, పచ్చడి అన్నీ ఉండాలి. అన్నీ మహేశ్వర్ శర్మ గారే చెప్పాలంటే అది వారికి కష్టం, మనకి కష్టం. అందరు చెప్పేదాన్ని కూడా మనం ఆదరణతో, భక్తితో మనం శ్రవణం చేసి మనం తరించాలి. జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి వారికి ఈ పురాణాలు విస్తృతంగా ప్రచారం జరగాలి. దానివల్లనే మళ్ళీ మన సనాతన ధర్మం నిలబడుతుందనేది వారు ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసంతోనే వారు 1991వ సంవత్సరంలో హైదరాబాద్లో బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి అధ్యక్షతన ఒక పౌరాణిక పాఠశాలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా అనేక మంది పౌరాణికుల్ని తయారు కావటం, వారు ఇప్పుడు దేశంలో అనేక చోట్ల పురాణ ప్రవచనాలు చేయటం జరుగుతుంది. అంతేకాకుండా శ్రీ శాస్త్రి గారు ప్రతి సంవత్సరం కూడా వారి తండ్రి గారి స్మారకంగా పౌరాణిక సమ్మేళనం అని చెప్పి ఒక 3 రోజుల పాటు వివిధ ప్రదేశాల్లో జరుపుతూ ఉంటారు. అది కొత్తగా పురాణాల ప్రవచనం మొదలుపెట్టిన వాళ్ళ దగ్గర నుంచి నిష్ణాతులైన వాళ్ళు కూడా అందరూ ఒకే చోట ఉండి ఒక్కొక్కరు ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళలోంచి వీరేం గ్రహించాలి, వీరిలాంటి నుంచి వారేం గ్రహించాలన్నటువంటి అటువంటి ఉద్దేశంతో ఆ పని చేస్తున్నారు. అదేవిధంగా మన గుంటూరులో కూడా ఆ పురాణిక సమ్మేళనాలు 3 జరిగాయి. ఆ తర్వాత జగద్గురువులు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడ పౌరాణిక సమ్మేళనం పౌరాణికుల్ని ఆహ్వానించి సత్కరించడం, సమాధించడం జరిగింది. జగద్గురువుల యొక్క ఆదేశం ఏమిటంటే ప్రతి గుడిలో కూడా ప్రతినిత్యం పురాణ ప్రవచనం జరగాలి అనేది వారి ఆజ్ఞ. అయితే రోజు సాయంత్రం పూట గుడికి వచ్చి పురాణ ప్రవచనాలు వినాలంటే అది వెనకటి రోజుల్లో జరిగినాయి, కానీ ఇప్పుడు జరగట్లేదు స్వామి అంటే వారు ఒకటే చెప్పారు, శ్రోతలు ఎంతమంది అనేది ప్రశ్న కాదు. శ్రోతలు ఎవరు లేకపోతే ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవతలే వింటున్నారు, వారికే నేను విన్నవించుకుంటున్నాను, వారు అనుగ్రహించినటువంటి విద్యని అనేటువంటి భావంతో చెప్పాలి అని. మీరు గమనించారో లేదు, మహేశ్వర్ శర్మ గారు కూడా చెప్పారు. గురువుగారితో చెప్పాను, అయ్యా పురాణ ప్రవచనాలు చేస్తుంటే నాకు 2 శ్రోతలు దొరికారు, వారిని పెట్టుకొని నేను పురాణ ప్రవచనాలు చేస్తున్నాను అని. ఎవరా శ్రోతలు అంటే పార్వతీ పరమేశ్వరులు. నాకు చెప్పాను కదా, అక్కడ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో 20 సంవత్సరాలుగా అష్టాదశ పురాణాలు చెప్తున్నారు. అంటే ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు వచ్చారు, ఎవరు లేదనేటువంటి ఇది కాదు. అదే సందర్భంలో జగద్గురులు ఇంకొక విషయం కూడా చెప్పారు. పౌరాణికుడు ఎప్పుడు కూడా శ్రోతల సంఖ్యని బట్టి వచ్చిన శ్రోతల్ని చూసి పురాణం చెప్పకూడదు అని
అది ఒక హెచ్చరిక కూడా వారు చేయటం జరిగింది. అదేవిధంగా మన దేవాలయంలో కూడా అమ్మవారు ప్రతిష్ఠ అయిన తర్వాత